హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు ద వ్యాండరర్. వరంగల్ అంటే మాన్సూన్ సీజన్ వస్తే జలపాతాలకు పెట్టింది పేరు. మనము ఒక జలపాతం కవర్ చేయాలని చెప్పి ఇప్పుడు మోటో వ్లాగ్ చేస్తున్నాము. జలపాతం వచ్చి భీముని పాదము. అది నర్సంపేట నుంచి ఒక 20 కిలోమీటర్స్ అంతేమో ఉంటుంది కావచ్చు. మా దగ్గర నుంచి అయితే ఇప్పుడు నేను ఆత్మకూరులో ఉన్నా. ఆత్మకూరు నుంచి అయితే 60 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి పోయే వరకు దాదాపుగా గంటన్నర పడుతుంది. ఈ ఎలా పోవాలో, అక్కడ ఎట్లా ఉంటది, ఇప్పుడు ఫ్లో ఎట్లా ఉన్నది అంతా కూడా ఈ వ్లాగ్ లో కవర్ చేస్తాను. లెట్స్ గో. ప్రస్తుతం మనము కటాక్షపూర్ అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ మనకి ఇది పెద్ద చెరువు ఉంటది. ఎవ్రీ రైనీ సీజన్ లో మనకి ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ లో లెవెల్ పంటలు ఉండడం వల్ల మొత్తం ఇట్లా మునిగిపోయి ఉంటది. వాహనాలు రావడానికి, అటు ఇటు రావడానికి, రాకపోకలకి బాగా ప్రాబ్లం ఉండే. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు సైడ్ కి మనకి బ్రిడ్జ్. కానీ చాలా రోజులు అవుతుంది. అప్పటి నుంచి పని సాగుతూనే ఉన్నది. కొద్దిగా కొంచెం వేగం పెంచినట్టున్నారు. ఇక్కడ ఈ కింద మొత్తం ఈ కరెక్ట్ గా ఇది నిండిందంటే మొత్తం ఈ పైకి ఇట్లా వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ అయిందంటే ఇది కంప్లీట్. ఇప్పుడు మల్లంపల్లిలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్ లో వెళ్ళినామంటే నర్సంపేట వస్తుంది. సో ప్రస్తుతానికి మనం రైట్ తీసుకొని నర్సంపేట వెళ్ళాలి. మల్లపల్లి దాటంగానే వచ్చింది దేవనగరం అనే ఒక ఊరిది. Long stretches I get to remember it. Then I see my bed is empty on one side. Back in the శనిగరం అనే ఒక ఊరు వచ్చింది. శనిగరం మరి రోడ్డు మీద ఉన్న ఊరోనో లోపలి ఊరో తెలియదు. లోపలికి ఊరే. అటుపోతే మన కన్నారావుపేట ఉంది, శనిగరం అని ఉంది. మర్పేట మనకు వచ్చి చాలా వరకు వచ్చేసినాం. మనము మల్లంపల్లి దాటి కొన్ని ఊళ్ళు దాటి కూడా వచ్చేసినాము. రెవెన్యూ ప్లాంటేషన్ బాగా పెట్టిల్లు ఈడ. రుద్రగూడెం అంట. రుద్రగూడెం అనే ఊరు. sweating, shaking all over. Imagine you're here. 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము నర్సంపేటకి మనము. I'm a better man with your ఊళ్ళో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. దాల్చా వాసన కప్పురు వచ్చింది ముక్కలకి. మరి వచ్చేటప్పుడు ఉంటే ఎక్కడ చూసినా మంటలే పెడుతున్నారు. అంతా చూడు, మొత్తం పొగంతా రోడ్డు మీదనే వచ్చింది ఏడిగాడికి. ఇట్టనే కొన్ని రోజుల క్రితం ఎవరు చనిపోయారు. రోడ్డు మీదకే వచ్చి మంట కూడా వచ్చిందంట. చనిపోయారు. నారక్కపేట అనే ఊరు వచ్చింది మనకి. మొత్తానికి చాలా బాగా చూస్తుండు. ముందు పోయి సబ్స్క్రైబ్ చేయమన్నాం. కెమెరా చూసి కొంచెం పరిచయం అయిపోతుంది. చిన్నగా బుడ్డ ఉన్నదా కెమెరా. just a little ఇటుకాలపల్లి అని ఉంది. ఇటుకాలపల్లి అంటే ఇటుకలు చేస్తారేమో. long way. Won't you visit? Won't you stop by to stay?
ఆకుల తాండా అంట. ఇది రెండో తాండా కావచ్చు. రెండో తాండా ఉన్నట్టుంది. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తుంది తాండాలలో. ఆకుల తాండా. ఆకుల తాండా దాటినాక మనకి పోతుంది టోల్ గేట్ 1 కిలోమీటర్ అహెడ్ అని. ఇంకో తాండా ఏదో ఉంది అటువైపు, ఇప్పల్ తాండా, ఇప్పుల్ తాండా అంట. మళ్ళీ ఒక తాండా వచ్చింది హనుమాన్ తాండా దగ్గరలో ఉంది టోల్ గేట్. ఈ ఊరి పేరు హనుమాన్ తాండా అంట. ఈ టోల్ ప్లాజా పేరు ముత్తోజిపేట టోల్ ప్లాజా. ఒకే ఒక టోల్ ప్లాజా వస్తుంది మనకి. ఈ రోడ్ ఏదైతే ఉందో మనకి మన ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే నర్సంపేట మీద నుంచి మనకి మహబూబాబాద్ వరకు ఉంటుంది ఈ రోడ్డే. అదే రోడ్లో వెళ్తాం మనము. ఇప్పుడు నర్సంపేట వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఈ కనెక్టర్ రోడ్ నుంచే వెళ్తాము. అది మహబాద్ పోయే రూట్లో ఉంటుంది రోడ్డు. ఈ ఊరి పేరే ముత్తోజిపేట, అందుకే ఆ టోల్ ప్లాజా పేరు ముత్తోజిపేట టోల్ ప్లాజా అని పెట్టిండు. మనం ఇది చూసినట్టయితే ముత్తోజిపేట ఈ నుంచి 5 కిలోమీటర్లు ఉన్నది నర్సంపేట. ఇంకా నర్సంపేట ఎంటర్ అయినాము. ఈ నుంచి అంతా కూడా ఇప్పుడు నర్సంపేట. ఇక ఈ నుంచి నర్సంపేట లోపల మెయిన్ సెంటర్ వరకు అయితే 2 కిలోమీటర్స్ అని చూపెడుతుంది. ప్రస్తుతం అయితే ఇది నర్సంపేట ఎంట్రీ. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలి. పాకాల అని చూపెడుతుంది, పాకాల మహబాద్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ పోవాలి మనము. కొద్ది దూరం పోతే జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ వచ్చిన కాడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. ఈ జంక్షన్ దగ్గర మనం లెఫ్ట్ వెళ్ళాలా. రైట్ అయితే మనము నర్సంపేట అటు మెయిన్ సెంటర్కి వెళ్తాం. ఇటు లెఫ్ట్ వెళ్తే మనం వెళ్ళే మహబాద్ రూట్లో వెళ్తాం. స్ట్రైట్గా పోయినట్టయితే మనకి ఇక్కడ పాకాల లేక్ ఉంది కదా, పాకాల లేక్ వెళ్తాము. స్ట్రైట్గా వెళ్తే చూడండి మహబాద్ ఈ నుంచి 49 కిలోమీటర్స్ ఉంది. కానీ మనం వెళ్ళే ఇప్పుడు భీముని పాదం ఏదైతే ఉందో మధ్యలోనే వస్తుంది. ఈ నుంచి పాకాల చూసినట్టయితే 10 కిలోమీటర్లు ఉంది. సో ఒకవేళ మీరు ప్రత్యేకంగా దీనికోసమే వచ్చినట్టయితే పాకాల చూడవచ్చు, భీముని పాదం రెండు కూడా కవర్ చేసుకోవచ్చు. పాకాల లేక్ కూడా చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది చేయాలనుకుంటే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలా. ఈ నుంచి అప్రాక్స్ ఒక 20 కిలోమీటర్లు ఉండొచ్చు మనం వెళ్ళే ఇప్పుడు ప్లేస్ ఏదైతే ఉందో వాటర్ ఫాల్. ఇటు మార్కెట్ యార్డ్ ఉన్నట్టుంది నర్సంపేటది. అట్లాగే మనకి వరంగల్ వెళ్ళడానికి బైపాస్ రోడ్డు కూడా ఇదే, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో లోపలికి నర్సంపేట వెళ్ళి అక్కడ నుంచి మనకి వరంగల్ వెళ్ళొచ్చు. కాలువల నీళ్ళు ఉన్నాయి ఇంకా. పదినేపల్లి పేరు వెరైటీగా ఉంది ఊరి పేరు. దగ్గరలో ఉన్నది టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ అనుకుంటా, చాలా బాగున్నది చూడడానికి. కలర్స్ కూడా మంచిగా వేసారు. బుధరావుపేట పోగానే మంగళవారిపేట వచ్చింది. ఈ వారాల పేర్లు ఏందో మంగళవారిపేట. అది బుధవారం మీద, ఇది మంగళవారం మీద ఉంది పేరు. ఈ ఊరు దాటగానే మనకి సీనరీ చూడండి ఎట్లా ఉందో, మంచిగా కనబడుతుంది. ఇట్లా కొండలు, మనం వెళ్ళే వాటర్ ఫాల్ కూడా ఆ కొండల్లోనే ఉంటది. ఆ వాటర్ కూడా కొండల్లోనే మనకి వస్తూ ఉంటది. ఏదో తాండా వచ్చింది, వేప చెట్టు తాండా.
వేప చెట్లు బాగున్నాయి కావచ్చు ఇక్కడ. ఇక వేప చెట్టు తాండా అని పెట్టి పేర్లు. తాండా వచ్చినాం మనం. గుంజేడు కొత్తగూడ. అంటే ఇటు నుంచి మళ్ళా గుంజేడు కొత్తగూడ వెళ్ళి మళ్ళా ఇంకో రూట్ ఉంటుంది, పాకాల కూడా రావచ్చు అంట. ఈ ఊరి పేరు వచ్చి భూపతిపేట. మనం వాటర్ ఫాల్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. ఇప్పుడు అక్కడ మూల ఉందా, ఆ మూల నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. మీరు చూడొచ్చు భీముని పాదము వెళ్ళేది. ఆదివారం తండా అని సీతానగరం ఉన్నాయట ఊర్లు. ఈ క్రాస్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ ఇల్లు చూసిన చిన్న. సో మీకు లోపలికి వచ్చినాక ఊళ్ళల్లో కచ్చా కచ్చా ఉంటుంది రోడ్డు. స్టార్టింగ్ లోనే చూడొచ్చు కచ్చా కచ్చి ఉంది ఏడికాడికి రోడ్డు. ఇందాక రోడ్డు మీద చూపెట్టినాం కదా కొండలు, ఆ కొండల నుంచి వస్తుంది. ఈ రోడ్డు చూడొచ్చు ఎట్లా కచ్చగా ఉందో. అంటే రోడ్ వేద్దామని చెప్పి ఇక్కడ కంకర పోసిర్రు. కొంచెం స్లోగా రావాలా, ఆగమా వచ్చినామంటే బండి పడిపోతుంది. అట్లుంది ఈ రోడ్డు. మంచిగానే పచ్చగానే కొండలు, కొన్ని కొన్ని వర్షాలు పడ్డాయి, పచ్చగా కలకలలాడుతున్నాయి. వాటర్ ఉన్నాయో లేవో. ఫస్ట్ వచ్చిన ఊరి పేరు సీతానగరం అన్నమాట. ఇంకొకటే ఊరు ఉంది. ఇక ఆదివారం తండ దాటేస్తే వాటర్ ఫాలే, లోపలికి పోవాలి. అంతకుముందుకు చాలా ఏళ్ళ క్రితం అయితే ఎంట్రీ టికెట్ ఉండకపోయేది. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఎంట్రీ టికెట్ కూడా పెట్టిళ్ళు. ఆ ఎంట్రీ టికెట్ ఎంతో కూడా చెప్తా తీసుకున్న తర్వాత. ప్రస్తుతం మనం వచ్చిన ఊరి పేరు ఆదివారం తాండా. ఈ ఆదివారం తాండా దాటినట్టయితే మనకి జంగల్లకి ఎంట్రీ ఉంటుంది. రోడ్డు మాత్రం దారుణంగా ఉంది ఏరియాలో. దారుణం అంటే దారుణాతి దారుణం. ఆల్మోస్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గర వచ్చేసినాం మనము. చాలా పీస్ఫుల్గా ఉంది, ఎటువంటి సౌండ్లు లేవు. కానీ వాటర్ ఫాల్ ఉందా లేదా అన్నదే అనుమానం. ఇక్కడైతే కొంతమంది వచ్చిన వాళ్ళే ఉన్నాయి, వెహికల్స్ 2-3 వెహికల్స్ ఉన్నాయి. వెల్కమ్ టు భీమ్. లోపలికి ఎంట్రీ ఇచ్చినాము. పర్ పర్సన్ 40 ఎంట్రీ ఫీ ఉంది. బైక్కి అయితేనేమో మనకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 4 వీలర్స్కి ఎంత అన్నాడు? 40 or 50 అన్నాడు. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది లోపలికి. ఒకవేళ మీరు నడుచుకుంటూ రావాలన్నా రావచ్చు బండాడ పెట్టుకొని. వచ్చేసాము. ఇక్కడ వెహికల్ పెట్టి వెళ్ళొచ్చు. ఇక్కడ పార్కింగ్ ఉంది వెహికల్స్. దిస్ ఈస్ ద పార్కింగ్ ప్లేస్. ఇక్కడ పెట్టి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి కొద్ది దూరం. లక్కీలీ ఇక్కడ మనకి మన ఫుడ్ గిట్లా తెచ్చుకొని ఉంటే వీళ్ళు చెత్త ఫుడ్ కూడా పెట్టారు, చూడొచ్చు ఇక్కడ. ఈ కాలువ చూడొచ్చు. దీన్ని చూసి మనము ఎంత ఉన్నదని చెప్పి చాలా సన్నగా వస్తుంది ఈ కాలువ. సో పాలు కూడా చాలా తక్కువ ఉండి ఉంటుంది. చూద్దాం అడిగి వెనక్కి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఎంత వస్తుంది అనేది. ఇలా ఆదివారం మేము వచ్చింది, సో మంది కూడా మంచిగానే వచ్చారు. వీటిని చూడొచ్చు మీరు, చిన్నగా హట్స్ టైప్లో ఉన్నాయి.
ఎవరైనా ఫ్యామిలీకి ఇట్లా వచ్చినట్టయితే ఇక్కడ పిక్నిక్ లాగా చేసుకోవచ్చు. మేబీ వంటలు చేసుకోవడానికి ఉంటుంటుందో కానీ వంటలు అయితే ఏం చేసినట్లేరు. చూడొచ్చు ఒక 3 హట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు ఇట్లా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. వాళ్ళు డాన్స్లు వేసేది తీయాలా. మధ్యలో వచ్చారు కదా పిక్నిక్. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది పెనుగొండ సార్. పెనుగొండ నుంచి పెనుగొండ వచ్చారు. గూడూరులో ఉంటాం మేము. అచ్చా అచ్చా ఇట్లా ఫ్యామిలీతో వచ్చి కూడా మంచిగా పిక్నిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ. చాలా ఇక్కడ వరకు ఇంకా బైక్స్ ఇక్కడ వరకు కూడా తెస్తున్నారు. ఇక్కడ ఒకటి వాచ్ టవర్ కూడా పెట్టిండు చూడొచ్చు మనం. ఇది వాచ్ టవర్. చాలా దూరం వచ్చినాం కానీ బుక్ అయినా అనిపిస్తుంది. ఇక్కడ ఫాల్ ఎట్లున్నదంటే పైనుంచి ఎవడో బకెట్ నుంచి నన్ను నీళ్లు పోస్తే వచ్చినట్టు వస్తున్నది. దారుణంగా అంటే దారుణంగా ఉన్నది. ఫాల్ చాలా చిన్నగా ఉంది. ఇది చూడొచ్చు ఈ పెద్ద చెట్టు ఏదైతే ఉందో దీన్ని ఏరు మధ్య అంటారు. అది ఫాల్. ఏడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి ఇది. ఇక్కడ వాచ్ టవర్ ఉన్నది చూడండి. ఈ వాచ్ టవర్ నుంచి డైరెక్ట్ గా చూస్తే మనకి ఫాల్ కూడా కనబడుతుంది. సో ఇక్కడ పైన మనకు అక్కడ స్టెప్స్ కనబడేటి ఏవైతే ఉన్నాయో ఫాల్ పైనుంచి చూడడానికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తున్నాం మనం ప్రస్తుతానికి. ఈ మెట్లు ఎక్కి పోవాలా మనం ఫాల్ పైనుంచి చూడాలంటే. కొన్ని మెట్లు ఎన్ని ఒక 30-40 ఉన్నట్టుంది మెట్లు. ఎట్లుంది లక్కి ఫాల్ ఎట్లా? చాలా ఇంత ముందుకు వచ్చినప్పుడు మంచిగా ఉండే కానీ ఇప్పుడు మనం వచ్చింది జర టైం కానీ టైంలో అనుకోవచ్చు. జంగల్ పచ్చ పచ్చగా అయింది. జస్ట్ కొన్ని వానలు పడ్డాయి. ఆ కొన్ని వానలకే సూపర్ అయింది జంగల్ అంతా. సో మనం వచ్చి నేచర్ని చూడాలి, ఎంజాయ్ చేయాలి. కానీ నేచర్లోకి వచ్చి మన చెత్త అంతా వేసిపోవద్దు. ఇక్కడ ఎక్కువ కోతులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ కోతులు ఏది పడితే అది తినేస్తాయి ఆడుంటే. ఇంకోటి చూసినట్టయితే ప్లేట్లు ఉన్నాయి, ప్లేట్లు పడేసారు. తినుడు ప్లేట్ పడేసిపోడు. మనకు చెత్త కుండలు కూడా పెట్టిళ్ళు. ఆ చెత్త కనీసం ఆ చెత్త కుండీలు అన్నా పడేసిపోవాలా. చూడండి ఒక్క నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది, వచ్చి ఆ కిందికి పడుతుంది. ఆ గుంత ద్వారా పడుతున్నాయి చూడండి. మీరు అది కరెక్ట్ గా గమనించినట్టయితే ఒక పాదం షేప్ లో ఉన్నది. సో ఆ పాదం షేప్ నుంచి కింద పడుతున్నాయి వాటర్ చూస్తే. అందుకే దీనికి భీముని పాదం అని పేరు వచ్చిందేమో. ఇక్కడ కోతులు అయితే బాగున్నాయి. కొంచెం అలర్ట్గా ఉండాలి, లేదంటే చేతులను ఏమైనా ఎత్తుకుపోయే అవకాశం ఉన్నాయి. చూడండి ఇది పైనుంచి వ్యూ. ఇక ఇట్లా వచ్చే నీళ్ళే, ఈ కాలువల నుంచి వచ్చే నీళ్ళే కిందికి పారుతాయి. పాలు ఎక్కువ లేదు, నీళ్లు కూడా చూస్తే ఎట్లా ఉన్నాయో చూడొచ్చు. ఎక్కువ రోజుల బట్టి స్టాగ్నాట్ గానే ఎక్కువ ఉన్నట్టున్నది. పాలు కూడా చాలా తక్కువ ఉన్నది. ఈత కొడదాము దాంట్లో దిగుదామన్న ఆలోచనే రావట్లేదు. గ్రీనరీ అయితే మస్తు ఉన్నది. వాటర్ లేదు కానీ జస్ట్ మనకి ఫారెస్ట్ ని ఫీల్ అవ్వడానికి రావచ్చు. గ్రీనరీ చాలా బాగున్నది, వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది. సైడ్ కనబడే ఈ బాత్రూమ్స్, ఈ ఫెసిలిటీ కూడా ఉన్నది ఇక్కడ. కాకపోతే ఒకటి ఓపెన్ చేసిర్రు, మరి ఎందుకో తెలియదు. జస్ట్ ఒకటే ఓపెన్ చేసి పెట్టిళ్ళు. ఇది పాత్వే కానీ, పార్కింగ్ కానీ, బాత్రూమ్లు కానీ, వాచ్ టవర్ కానీ ఇవన్నీ కట్టినారు కాబట్టి మనకి ఎంట్రీ ఫీ అనేది పెట్టిండ్రు.
స్టాప్ వాటర్ పొల్యూషన్ అని చెప్పి పెట్టిళ్ళు, కానీ మన వాళ్ళు వచ్చి ఊకుంటారా బాటిల్స్, కవర్లు గివర్లు అన్నీ పడేస్తున్నారు. అవర్ నేచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్. నిజానికి అవర్ నేచర్ అవర్ ఫ్యూచర్, కానీ ఎప్పుడు ఎక్కడ చూడు బాటిళ్ళు, సీసాలు, కవర్లు. ఇక చూడవచ్చు కవర్లు, ఇక్కడ చూస్తే ఇగో డైపర్లు, ఏడ చూసినా అన్నీ వాడ బాటిల్ చూడవచ్చు. మందు తాగుతారు ఈడ, మొత్తం గబ్బు పట్టేయడానికే ఉన్నారు. నేచర్ని ఎంజాయ్ చేయండి కానీ నేచర్ని ఖరాబ్ చేయడానికి రాకండి. గైస్, ఈ వాటర్ ఫాల్కి రావాలంటే మనము 2 రూట్లు ఉన్నాయి. వరంగల్ నుంచి డైరెక్ట్గా మనకి నర్సంపేట వచ్చే రూట్ ఉంటుంది. లేదంటే మేము వచ్చిన రూట్లో ఇప్పుడు మేము ఆత్మకూరులో స్టార్ట్ అయ్యాము కదా, అక్కడి వరకు ములుగు రోడ్ అని ఉంటుంది, ములుగు రోడ్ క్రాస్ అని ఉంటుంది. అక్కడ నుంచి వస్తే మనకు ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది మా దగ్గర నుంచి. మొత్తం అక్కడ 25 ప్లస్ మేము వచ్చింది మొత్తం ఇది ఒక 60 కిలోమీటర్స్. అంటే సిటీ నుంచి ఒకవేళ హన్మకొండ నుంచి రావాలంటే 85 కిలోమీటర్స్ ఉంటుంది. అటు నుంచి నర్సంపేట నుంచి వచ్చినా కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. సో ఈ 2 రూట్లలో రావచ్చు. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తము. ఈ భీమునిపాదం వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.